మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. మరి ఈ రోజు వచ్చినటువంటి వార్తల్లో విశేషాలు మొత్తంగా చూద్దామండి. మరి ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టీచర్ల బదిలీలు జరుగుతున్నాయి. అదేవిధంగా టీచర్పై ఉన్నటువంటి కేసులు ఎత్తివేస్తున్నారు. అదేవిధంగా మరి ప్రాథమిక స్కూళ్ళలోనే 3, 4, 5 తరగతులు నిర్వహిస్తున్నారు. మరి డిఎస్సి ఫైల్ సీఎం వద్ద ఉందండి. మరి దానిలో ఈ యొక్క వయో పరిమితిని కూడా నిర్ణయిస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అదేవిధంగా 2 రకాల ప్రాథమిక పాఠశాలలు ఉన్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ఇదే కాలంలో మనకి ఎప్పుడు డిఎస్సికి పోస్టింగ్లు ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉన్నాయండి. అన్నీ కూడా వివరంగా చూద్దాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎంత మంచి వీడియో అనేది కూడా షేర్ అవుతుందండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ అయితే ఏర్పాటు చేశారండి. ఇది 2 నెలల్లో 60 రోజుల్లోపే నివేదిక ఇవ్వాలని స్పష్టం అయితే చేశారండి. కాబట్టి దీంతో ప్రాబ్లం లేదు, 2 నెలలు ఇది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్, మరి ఎప్పుడు కూడా టీచర్ల బదిలీలు చేయండి 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 అంటే ఎప్పుడు ఉపాధ్యాయ సంఘాలు కోరుకోవాలి. అలాంటిది ఎప్పుడు లేనిది ఏప్రిల్ 10వ తేదీ నుంచే షెడ్యూల్ ప్రకటించారండి టీచర్ల బదిలీల కోసం. అంటే ఎప్పుడు కూడా డిఎస్సి నిర్వహణ, డిఎస్సి రిక్రూట్మెంట్ ముందు ఈ యొక్క టీచర్ల బదిలీలు, ట్రాన్స్ఫర్లు జరగాలి ఖచ్చితంగా. అలాంటిది ఎంత ముందుగా ఉన్నారనేది ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. బదిలీలు ఎలా చేస్తున్నారంటే, బదిలీల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బదిలీలు చేపడతారు. ప్రధానోపాధ్యాయులకు ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు, స్కూల్ అసిస్టెంట్లకు ఏప్రిల్ 21 నుంచి 25వ తేదీ వరకు, అదే ఎస్జిటిలకు మే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ యొక్క టీచర్స్ ట్రాన్స్ఫర్లు అయితే ఉన్నాయండి. మరి ఈ పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు ప్రదర్శిస్తారు. మరి ఈ పదోన్నతులు, ఇక్కడే మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఉంది. ఈ పదోన్నతులు బదిలీలు పూర్తి కాగానే డిఎస్సిలో ఎంపికైన వారికి, క్లియర్గా ఉంది, డిఎస్సిలో ఎంపికైన వారికి మే 11 నుండి 30 వరకు పోస్టింగ్లు ఇస్తారు. చాలా క్లియర్ కట్గా ఎప్పుడు కూడా ఎంత వివరంగా బదిలీల షెడ్యూల్ ఎంత ముందుగా రావడం అనేది మరి విద్యా చరిత్రలోనే తొలిసారి అనుకుంటానండి. మరి అంత ముందుగా కార్యాచరణ వేశారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మరి ఎంత వేగంగా వెనకాల పావులు కదుపుతున్నారు అన్నది మనకు అర్థమవుతుందండి. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో టీచర్లపై కేసులు అయితే ఉన్నాయండి. అవన్నిటిని కూడా ఎత్తివేస్తామని చెప్పడం అయితే జరిగింది. మరి ఇక్కడ ప్రాథమిక స్కూళ్ళల్లోనే 3, 4, 5 తరగతుల్లో, అంటే మెర్జింగ్ చేశారు కదండి, 3, 4, 5 తరగతులని హై స్కూల్లో మెర్జ్ చేశారు కదా, 117 జీవో ప్రకారము వాటిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తున్నారండి. 130 మంది విద్యార్థులు దాటిన వారి ఆ బడికి హెచ్ఎంని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వచ్చే ఏడాదే టీచర్ల బదిలీలు అయితే చేస్తున్నారు. స్పష్టత అయితే ఇచ్చిందండి ప్రభుత్వం. డిఎస్సి ఫైలు సీఎం వద్ద ఉంది అంటూ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగిందండి. ఉపాధ్యాయులపై మరి ఇక్కడ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం విద్యాశాఖలో ఖాళీలు అనే అంశంపై వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు అయితే లేవెత్తారండి. అయితే వారు సభ్యులు రాకపోవడంతో, వాళ్ళ యొక్క సభకు రాకపోవడంతో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ డిఎస్సి నోటిఫికేషను, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీపై ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను అయితే అడిగారండి. మరి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారండి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాము అని చెప్పారండి. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు డిఎస్సిలో ఫైలుపై తొలి సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించామని, పకడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరి టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు. మరి డిఎస్సి అభ్యర్థుల వయో పరిమితి సడలింపుకు సంబంధించినటువంటి
ఫైలు సీఎం వద్ద ఉంది. అక్కడి నుంచి ఫైల్ వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తామన్నారు. అంటే సడలింపు అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మరి ఎంత శాతం, ఎన్ని సంవత్సరాలు సడలింపు ఇవ్వాలన్నది మరి వచ్చిన తర్వాత నిర్ణయిస్తామని తెలియజేశారు. ఆ తర్వాత ఇక్కడ మనం ఇదంతా మనకి అనవసరం. 2 రకాల ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తున్నారండి. మరి ఆదర్శ ప్రాథమిక బడుల్లో తరగతికి అంటే క్లాస్‌కి ఒక ఉపాధ్యాయుడిని ఇస్తున్నారండి. అదేవిధంగా బేసిక్ కేటగిరీలో 20 మంది వరకు ఒక టీచర్‌నైతే ఇస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రాథమికోన్నత అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అనేవి ఇంకా ఉండవని క్లియర్ చేశారండి. అంటే ఉంటే 1-5 తరగతుల వరకు ఉన్నటువంటి పాఠశాలలు ఉంటాయి. ఒకవేళ లేకపోతే మరి 6-10 ఈ 2 రకాల తరగతుల పాఠశాలలు ఉంటాయి తప్ప ప్రాథమికోన్నత పాఠశాలలు ఇక ఉండవు అని చాలా క్లియర్‌గా చేశారండి. మరి ఇక్కడ అదే విధంగా బదిలీలకు కూడా చట్టం చేస్తున్నారండి ఇక్కడ. మరి చాలామంది మిత్రులు డౌట్లు అయితే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారండి. మరి 2012లో నాకు టెట్ క్వాలిఫై అయ్యానండి. అది లైఫ్ టైమ్ ఉంటుందా? ఉండదండి. 2018లో క్వాలిఫై అయ్యాను. లైఫ్ టైమ్ ఉంటుందా? ఉండదంటూ చాలామంది క్వశ్చన్లు అయితే వేస్తున్నారండి. మరి వాళ్ళందరికీ కూడా సమాధానంగా ఇదిగో ఇక్కడ జీవో పెడుతున్నానండి. దీని యొక్క సారాంశం ఏంటంటే 2011 తర్వాత 2011 టెట్ నుండి తర్వాత పాస్ అయినటువంటి ప్రతి టెట్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీని కలిగి ఉంటుందని చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. కాబట్టి 2012 టెట్ రాసిన వాళ్ళు 2018, 2020, 2022 అన్ని టెట్‌లో కూడా లైఫ్ టైం వ్యాలిడిటీని కలిగి ఉంటాయండి. మరి వెనకాల ఎంత ఫైల్‌ని మూవ్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మరి టీచర్లపై బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి 117 జీవోను రద్దు చేస్తూ సమాంతరంగా ఏ విధంగా చేయాలి అన్నది 3, 4, 5 ఏళ్ళు వెనక్కి తీసుకురావడము, అదేవిధంగా ఎంతమంది టీచర్లు ఉండాలి ఏంటి అన్నది విధానాలు రెడీ చేసుకుంటూ మే 11 నుండి 30వ తేదీ లోపల డిఎస్సి పోస్టింగ్లు ఇవ్వాలని మరి ఎంతో కసి మీద ఉన్నారండి. కాబట్టి మిత్రులు ఎక్కడ కూడా ఆలస్యం చేయకండి. మరి 1, 2 నెగిటివ్ వచ్చిన దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క ముందున్న లక్ష్యం ఏంటంటే మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ మీద ఏకధాటిగా ప్రిపరేషన్ కొనసాగించడమే. మరి ఇప్పటికీ కూడా ఆలస్యం చేస్తే మీరు డిఎస్సి జాబ్ని ఎక్కువ దూరంలో కోల్పోరండి. కేవలం హాఫ్ మార్కులో కోల్పోతారు లేదా 1 మార్కులో కోల్పోతారు. ఎందు గురించి అంటే హాఫ్ మార్క్ దూరంలో ఒక 100 మంది డిఫరెన్స్ ఉంటారండి. అంటే హాఫ్ మార్క్ వచ్చిన వాళ్ళే ఒక 100 మంది ఉంటారు. అందులో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఒకే మార్కులు వచ్చినా కూడా డేట్ ఆఫ్ బర్త్లో కూడా జాబ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. హాఫ్ మార్కులు ఇంక చెప్పక్కర్లేదు, ఎంతో మంది. మరి నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ కేటగిరీ లిస్టులో నీ పేరు కూడా వచ్చేస్తుంది. కాబట్టి నిర్లక్ష్యానికి చోటు ఇవ్వకుండా నీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించు. నీకు ఏమి కావాలో, నీకు ఏ మెటీరియల్ కావాలో తెలియజేస్తే తప్పనిసరిగా అయితే వీడియోలు అయితే చేసి పెడతామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.